కూర్చోండి. మీరు కొత్తగా వచ్చిన సభ్యులు ఈ విధంగా సభల అమర్యాద పరిచయం. మీరు కూర్చోండి, కొత్తగా వచ్చిన నేర్చుకోండి. నేను చెప్తా కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా. వెంకటరామరెడ్డి గారు కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా. మీరు కూర్చోండి. వెంకటరామరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. ఈరోజు సభ ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద నడుస్తున్నది. ఒకటి. రెండు, మీకు ఏదైతే ప్రోటోకాల్ వయలేషన్ జరిగిందో దాని విషయంలోనే నిన్న సిఎస్ గారిని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను అందరినీ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. తప్పకుండా దానికి తగ్గ రీతిలో ముఖ్యమంత్రి గారు కానీ ఎల్ఏ మినిస్టర్ గారు కానీ నాకు సూచనలు ఇచ్చిండ్రు. మీకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు ప్రతి విషయంలో ఈరోజు జరిగేది ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ మీద ఏదన్నా మీకు క్లారిఫికేషన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వినండి దయచేసి ప్లీజ్ ప్లీజ్. వేముల వీరేశం గారు, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజులో గౌరవ మాతృమూర్తి సోనియా గాంధీ గారికి ఈ సభ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూర్చుంటే మాట్లాడతా చెప్తా కదా. ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు, నేను వెంకటరామరెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఒకటి కూడా ప్రస్తావనల విషయంలో మేము కూడా ఆ స్థానంలో ఉంటాం అధ్యక్ష. వినండి కొద్దిగా, ఒక దయచేసి. ఎక్కడైతే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందో ఆ రోజు కూడా ప్రివిలేజ్ కమిటీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో మీరు ప్రస్తావన చేసిండ్రు. ప్రివిలేజ్ కమిటీ కూర్చొని దానికి సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించిన అంశం విషయంలో అధికారులను కూడా సమాధానం కోరుతుంది. 8 నెలలు అయిందని దృష్టికి తీసుకొచ్చిండ్రు. అతి తొందరలో ప్రివిలేజ్ కమిటీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేయమని స్పీకర్ గారు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. ఆ విధంగా తీసుకెళ్లటం జరుగుతుంది. మీరు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చిండ్రు, మొట్టమొదటిసారి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మీరు అర్థం చేసుకోండి గౌరవ సభ్యులు, మీరు మొట్టమొదటిసారి ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడే కూర్చునే ప్రయత్నం చేసిండ్రు. కాదంటలేము, వీ నెవర్ హావ్ డన్ ఇట్. రేపు పొద్దున వచ్చి ముఖ్యమంత్రి చైర్లో కూర్చుంటా అంటే కూడా కూర్చోండి, ప్రజలు ఈయన తీర్పు వెళ్ళాలని కూర్చుంటా అంటే కూర్చోండి. నేను మీకు అందరికి ఇచ్చే ప్రస్తావన చేస్తున్నారు. స్పీకర్ గారు అందరికి ఇస్తున్నారు. ఈ చర్చలో పాల్గొనడానికి మీకు నేను అరే ఇస్తున్నారంటే మాట్లాడుతున్నారు ఏంటండి? వాట్ ఈస్ దిస్ సార్? దే హ్యావ్ టు అండర్స్టాండ్ సార్. మా గౌరవ శాసనసభ్యులు కూడా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎందుకు మెజారిటీలో ఉన్నారు? ఎందుకు ప్రభుత్వంలో ఉన్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా వారు ఇప్పుడు వచ్చిన 4 సభ్యుల్లో కూడా 3 మాట్లాడారు, ఇంకా 2 మాట్లాడేది ఉంది. మీరు 2 మాట్లాడేది ఉంది. ఆ ఓపిక లేకుండా ఎట్లా? ఓపిక లేకుండా ఎట్లా అండి? మా 3 మాట్లాడితే మీ 3 మాట్లాడుతుంటే ఎట్లా? ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నేను దయచేసి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, 3 గౌరవ బీజేపీ సభ్యులకి మీరు అవకాశం ఇచ్చిండ్రు, చాలా సంతోషం. మా దగ్గర ఉన్న 4కే ఇచ్చిండ్రు మీరు ఇప్పటి వరకు. అది ఈరోజు మళ్ళీ 2 కూడా ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి అధ్యక్ష, కాదంటలేము. ఇస్తామన్న ఓపిక లేకుండా ఎట్లా సార్? రాకేష్ రెడ్డి గారు, దయచేసి రాకేష్ రెడ్డి గారు, ఇది నేను బేషిజాల పోకుండా, ఎందుకంటే వీఆర్ అపీలింగ్ వీఆర్ అపీలింగ్ టు నో. రాకేష్ రెడ్డి గారు స్పీకర్ రాకేష్ రెడ్డి గారు, ఈరోజు వారి 2 సభ్యులకు కూడా నేను గౌరవ శాసనపతి గారిని కోరుతా ఉన్నా, వారి 2 సభ్యులు కూడా ఈరోజు మీరు అనుమతి ఇచ్చింది కనుక 1 నిమిషమో 2 నిమిషాలు మాట్లాడడానికి మీ అనుమతి ఇస్తే మాకేమి అభ్యంతరం లేదని కూడా చెప్పాము. 3 మాట్లాడడానికి 2 ఉన్నారు. 2 మాట్లాడడానికి అవకాశం ఇస్తామంటే కూడా అదే రేసి మాట్లాడుతుంటే ఎట్లనండి? కాదండి, అందుకోసమే ఏందా వెంకట్రాము
కమాన్ మ్యాన్ కమాన్